సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ యువత ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ప్రమాదమని తెలిసిన ఆకతాయి చేష్టలతో తాము ఇబ్బంది పడి ఇతరులను సైతం ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం చూశాం. తాజాగా హయత్ నగర్ పిఎస్ పరిధిలోని పెద్దాంబర్పేటలో ఇలాంటి ఘటన జరిగింది. జాతీయ రహదారిపై కేటీఎం బైక్స్ మీద స్టంట్స్ చేస్తున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు మరణించాడు. వర్షంలో రీల్స్ చేస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో యువకుడికి తీవ్రంగా గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా కూడా తమ ఆకతాయి చేష్టలతో తాము ఇబ్బంది పడటమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఇప్పటికే మనం అనేకం చూసాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని పెద్దాంబర్పేటలో ఇలాంటి ఘటన జరిగింది. జాతీయ రహదారిపై కేటీఎం బైక్స్ మీద స్టంట్స్ చేస్తున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు మరణించాడు. వర్షంలో రీల్స్ చేస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్టంట్స్ కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది? మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యువకులు ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాల్లో బాధపడుతున్నారు, వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో చూసాం, స్విమ్మింగ్ కావచ్చు, అదేవిధంగా గేమ్స్ ఆడుతూ రీల్స్ చేస్తూ, డాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ ఏ విధంగా చనిపోయినటువంటి ఘటనలు చూసాం. తాజాగా బైక్ మీద స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తున్నటువంటి యువకులు అంబర్పేట పరిసర ప్రాంతంలో ప్రాణాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రోజు ఉదయం కూడా జరిగినటువంటి ఈ ఘటనలో యువకుడు తీవ్ర గాయాలు కావడం జరిగింది. అక్కడ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించే లోపే అక్కడ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే సోషల్ మీడియాలో ఒక రోజు హైలైట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ రీల్స్ చేస్తూ వాళ్ళందరూ కూడా తమ ప్రాణం నుంచి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పెద్దమ్మపేట జాతీయ రహదారిపై కేటీఎం బైక్ మీద ఇద్దరు యువకులు కూడా ఈ రోజు ఉదయం పూట బైక్ స్టెంట్స్ వేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఒక యువకుడు ఒక్కసారిగా పడిపోవడంతో ఆ బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే ఆ యువకుడిని హాస్పిటల్ తరలించే లోపే ఆ యువకుడు చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఇలాంటి విషయంలో కూడా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోవడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు సూచించినప్పుడు కూడా ప్రాణాల మీద అంటే యువకులు రీల్స్ చేస్తూ ఈ విధంగా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి రీల్స్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అటు అందరూ కూడా అంటే స్థానికులు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే సునీల్, దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక అవగాహన కార్యక్రమం అలాగే హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతం ఇలాంటి విషయంలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నటువంటి వారిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికతో పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నాం. బైక్ స్టంట్స్ చేయడం నేరం కాబట్టి దాని మీద ఎవరైనా వేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. మాత్రం పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే సునీల్, మొత్తం ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువకుని పరిస్థితి నిలకడగానే ఉందా? ప్రస్తుతం ఈ రీల్స్ చేస్తున్నటువంటి ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు శివ అనేటువంటి యువకుడు అక్కడికి తీవ్ర గాయాలు కావడం, అతని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. అతనే బైక్ నడుస్తున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ గాయాలు కావడం, తలకు బలంగా గాయం కావడంతో శివ మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ఇక మరొక వ్యక్తి గాయాలు కావడం, అతను మాత్రం ప్రస్తుతమైతే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం శివ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. థాంక్యూ సునీల్.